రాజ్యం బలిచినోడిదే భోజం అనే చందంగా మన కరీంనగర్ ప్రాంత పాలకుల వ్యవహారం ఉన్నది. వాస్తవంగా ఎవడైనా కానీ కబ్జా పెడితే ఓ ప్రైవేట్ వ్యక్తి స్థలాన్ని కబ్జా పెడతాడు, లేదా ఒక బలహీనుని స్థలాన్ని కబ్జా పెడతాడు. కానీ ఇక్కడ కబ్జాసురులు ఎంత బరితెగించిపోయారంటే వాస్తవంగా వాళ్ళు ఏదైతే కబ్జా పెట్టాలనుకున్నారో వాళ్ళకి ఏమీ దొరకలే. ఒక ప్రధానమైన రోడ్డు దొరికింది. ఆ రోడ్డు ఎక్కడికి పోతుందంటే ఒక సామూహిక ఖనన స్థలం ఏదైతే ఉంటుందో ఆ ఖనన స్థలానికి వెళ్ళే దారి దాదాపు 100 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుని కూడా కబ్జా పెట్టి ఆ కబ్జా కోర్లు గేటు పెట్టి అక్కడ ఉన్న ప్రజలని అక్కడ ఎవరైతే వ్యక్తులు నిర్యాణం చెందితే అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలో వాళ్ళని కూడా వివిధ రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ సమస్య ఈరోజు ఒక్కరోజు వచ్చింది కాదు, గత 2-3 నెలలుగా వీళ్ళు ఆ సమస్యపై పోరాటం చేస్తున్నారు స్థానికులు. అయినా కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో సరి అయిన నిర్ణయం తీసుకున్నారో అలాంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని నాంచి పెడుతూ అధికారులు ఎవరైతే ఉన్నారో కబ్జాకోర్ల కొమ్ము కాస్తూ వీళ్ళని ఇబ్బంది చేస్తున్నారు, ఇబ్బందుల పాలు చేస్తున్నారని 53వ డివిజన్ మాకు శ్మశాన వాటిక ఉంది, మా పక్కనే ఉంది శ్మశాన వాటిక ఉంది. దానికి వెళ్ళే దారిని రోజు నుంచి ఇటు వరకు ఉపపిట్ల తొవ్వ ఉంది. దాన్ని ఒక డాక్టర్ వచ్చి దాన్ని కబ్జా చేసిండు. మేము పోయినందుకు మా మీదకి దౌర్జన్యానికి వస్తుంది. మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు, మేము ఉన్నా ఇది ప్రైవేట్ జాగా అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాం, భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. అక్కడ సీసీ కెమెరా పెట్టి మమ్మల్ని అందరినీ ఎవరు వస్తుండ్రో పోతున్నారు అని వాళ్ళ మా వెనుకనే మా మందిని తోతాడు. మా కాళ్ళతో ప్రాణభయం ఉంది, మాకు తొవ్వ కావాలి, మాకు అందరూ ఇప్పించాలి. ఏ నాయకుడికి చెప్పినా ఏ ప్రభుత్వ ఉద్యోగి చెప్పినా वकील को भी जाके 20 फीट की रोड हमारी जितनी है वो रोड रख के बना लो बोल के बोले थे भी उन्होंने नहीं सुने सर। हम लोग परेशान कर रहे औरत आदमी को, एक वकील है कहते वो बुलडोजर ला के पूरे घर तोड़ने लगाते बोल के बोले सर आपको मेहरबानी होती हमारा ये हेल्प करो सर। इतने दिन से फिर रहे हम लोग, औरत बच्चियाँ हैं सब पूरे महले में काम करके जीने वाले सर, कोई भी ऐसा वाले नहीं है। उन्हें एक ही 600 वाला है तो वकील डरा के जा रहा है सर, हम लोग आके चुप के आके डरा के जा रहा 3 बार आए अब तक सर। వీటి దగ్గర కరెంట్ ఆఫీస్ దగ్గర మాది రోడ్డు, ఆ 20 ఫీట్ల రోడ్డు నిడిచబెట్టి మీరు కట్టుకోమంటే కట్టుకుంటలేడు ఆయన. మరి వకీల్ అంటే వాళ్ళు వకీల్ వచ్చి మీ ఇండ్లన్నీ బుల్డోజర్ పెట్టి కూలగొడతాడు. ఈ డాక్టర్ చిన్న ఆయన కాదు. మరి అదేంటిది కరోనా వచ్చినప్పుడు అంట కొన్ని కోట్లు సంపాదించిండట. 6 కోట్ల రూపాయలు పెట్టి ఆ స్థలము నేను కొన్నా అంటాడు. కావాలంటే మీ అందరికి కూడా డబ్బులు ఇచ్చి నేను ఇవన్నీ బుల్డోజర్ పెట్టి కూలగొడతా అని మాట్లాడిండు. ఆ వకీల్ అన్నట్టు ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన వచ్చి మాట్లాడిండు. అయితే ఆయనతో మేము మాట్లాడిన మీరందరు కూలగొట్టడానికి మాకు పట్టాలు ఉన్నాయి, మాకు వెనుకటి నుంచి 50 సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల నుండి ఈ దారి ఉన్నది, మీరు ఇప్పుడు వచ్చి ఇది తీసేస్తా అంటే ఏమన్నట్టు? మీకెట్లా న్యాయం అవుతుంది? మీకు రోటీస్ బట్టి కట్టుకొని మీరు కొనుక్కుంటే మాకేం అవసరం లేదని నేను చెప్పినా కానీ ఆయన వినిపించుకోకుండా పోయిండు. మరి మీరు అందరు కలిసి అధికారులు అనేటోళ్ళు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి, ఆ రోడ్డు మాకు కావాల్సింది ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఉన్నదని నేను కోరుకుంటున్నాను. 27వ డివిజన్ అంబేద్కర్ నగర్ స్థానికులం మేము. బీటు కూడా అలాగే శ్మశాన వాటిక రెండిటి మధ్యలో అక్రమంగా నిర్వహిస్తున్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇది మా ల్యాండ్ అనుకుంటా. నాకు తెలియక నేను అడుగుతున్నా ప్రభుత్వానికి, శ్మశాన వాటిక 53 సర్వే నంబరు, బీటు పరాది కూడా 53 సర్వే నంబరు. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఏదైతే రోడ్ ఉందో అది వేరే సర్వే నెంబర్ ఎలా వస్తుంది అంటే నాకు తెలియక నేను అడుగుతున్నా. అదేవిధంగా మేము శ్మశాన వాటికకు వెళ్ళాలంటే మాకు ప్రధాన దారి అదే. దానికి అనుకూలంగా ఆయన కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది దుండగులను పెట్టి మేము ఎటు పోతున్నాం ఏం చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఆయన చెప్తాడు మాకు పొల్యూషన్ నుండి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఈ మున్సిపాలిటీ అధికారులు ఎవరు లేరా? అంటే మున్సిపాలిటీ నుండి పర్మిషన్ ఇయ్యారా? అంటే మళ్ళీ రూల్ ఏమన్నా కొత్తగా చేంజ్ అయిందా అంటే మాకు తెలియక మేము అనుకుంటున్నాం. ఈ పోలీస్ స్టేషన్ నుండి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్తారు. అలాగైతే ఎలా అండి? మేము నడవడానికి అసలు ప్రధాన దారే అది మాకు నడవడానికి. అలాంటి దారి మొత్తానికి ఆయన అడ్డంగా గోడలు పెడుతూ నిన్న గేటు తీసుకొచ్చి పెట్టిండు. ఆ గేట్ ఎందుకోసం పెడుతున్నామంటే ఈ అంత ఏరియా మొత్తం కొంటా నేను, నా దగ్గర అంత డబ్బు ఉంది అని అంటుండు. అంటే మరి అంత డబ్బు మదం అహంకారంతో ఆయన అలా మాట్లాడితే అంటే ఆయన అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటా. అదే సీసీ కెమెరాలో మీరు రికార్డింగ్ చూసుకోండి సార్. నేను చెప్తున్నా, నిన్న సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతాన ఆయన సీసీ కెమెరాలో ఆయన రికార్డింగ్ చూడండి.
ఆయన మనుషులు వచ్చి ఏం మాట్లాడుతుండ్రు. మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే మేము ఎటు పోతాం, మేము పనులు చేసుకునే వాళ్ళం, మా వెనుక వస్తున్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారో మాకేం అర్థమవుతలేదు. కాబట్టి మా అందు దయతలిచి మాకు రోడ్డు, మాకు యథావిధిగా ఉన్న రోడ్ను మాకు ఇప్పించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ప్రైవేట్ హాస్పిటల్ సివిఎం చాట్ల శ్రీధర్ అనే వ్యక్తి కబ్జా చేసిందని తెలిసింది. మరి ఆయన మాత్రం ఎప్పుడు సైడ్ మీదకి రాలే. ఆయన కొంతమంది దుండగులను పంపిస్తాడు. ఆయన పేరే ప్రధానంగా వినిపిస్తుంది అక్కడ మా లాంటి వాళ్లకు, మా ప్రజలకు, మా అంబేద్కర్ నగర్ ప్రజలకు ఏం జరిగినా, మా వాడ సభ్యులకు ఎలాంటి హాని జరిగినా ప్రధాన నిందితుడు మాత్రం చాట్ల శ్రీధర్ అనే వ్యక్తి సివిఎం హాస్పిటల్.